వందే మాతర గీతం వెలువడి 150 ఏళ్ళైన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరాన్ని వందే మాతర సంవత్సరంగా ప్రకటించింది. దేశభక్తి ప్రపూరితమైన నిర్ణయాన్ని మనం గౌరవిస్తూ వందే మాతర నినాదంతో ఈ ప్రసంగాన్ని ప్రారంభం చేసుకుంటున్నాం. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. రాజుల శక్తితోడ ఋషిరాజుల తీవ్ర విరక్తితోడ, తల్లి భారతమాత రాజుల శక్తితోడ ఋషిరాజుల తీవ్ర విరక్తితోడ, ధీరాజుల మేధతోడ కవిరాజుల సద్గుణ బోధతోడ, రాజుల శక్తితోడ ఋషిరాజుల తీవ్ర విరక్తితోడ. ఇక్కడ ఫోన్ కట్టేయాలి, నేను మైకులో చెప్పే అవసరం రావద్దు. నిలబడిన వాళ్ళు, కూర్చున్న వాళ్ళు అందరూ చాలా ఖచ్చితంగా ఉంటుంది ఈ విషయం. ఎవరు ఫోన్ బయటికి తీసినా ప్రసంగం ఆగిపోతుంది. మనం వినడానికి వచ్చాం, ఆచరించడానికి వచ్చాం, అంతే. రాజుల శక్తితోడ ఋషిరాజుల తీవ్ర విరక్తితోడ, ధీరాజుల మేధతోడ కవిరాజుల సద్గుణ బోధతోడ, ద్యోరాజుగ వెల్గుని భరత రాజ్యము, ద్యోరాజుగ వెల్గుని భరత రాజ్యము, నూతన యుగమునందునన్ రాజిలునట్లుగా, నూతన యుగమునందునన్ రాజిలునట్లుగా, యువతరం ఒక ఈ నవతరం ఒక దీక్షను బునగావలెన్, యువతరం ఒక దీక్షను బునగావలెన్. ఇందాక పెద్దలు అన్నదానం సుబ్రహ్మణ్యం గారు చాలా ఉత్తేజకరమైన ప్రసంగం చేస్తూ ఒక మాట అన్నారు. ఈ దేశం విశ్వగురువుగా ఉంది అన్నారు. వెంటనే మనకి కలుక్కుమనే విషయం ఏంటంటే, ఇప్పుడు ఎందుకు లేదు? ఒక ఊళ్ళో ఎవరన్నా బాగా ఆస్తిపరుడు ఉన్నాడు అనుకోండి, ఆయన ఏదైనా కారణాల వల్ల ఆస్తిని పోగొట్టుకున్నాడు అనుకోండి, తర్వాత ఊరంతా అతని గురించి ఏమనుకుంటారంటే, అతను తర్వాత బాగానే ఉండొచ్చు, మంచివాడే ఉండొచ్చు, అతను సంతృప్తిగానే ఉండొచ్చు, ఆస్తులు పోయినా అతను బాగానే ఉన్నాడు. కానీ ఊళ్ళో ఏమనుకుంటారంటే, ఆయన పేరు రాగానే ఆయన అండి ఒకప్పుడండి 100 ఎకరాలు జమీందారండి, ఇప్పుడంటే అలా అయిపోయాడు. ఇది ఒక ఆలోచన అండి మన దేశంలో. ఉన్నవాడిని సుఖంగా బతకనీరు. వాడు ఏం పోగొట్టుకున్నాడో చెప్పాలి వెంటనే. ఫలానా వాడు ఏదో వెంకట్రావు అన్నప్పుడు ఆయన మంచివాడండి అంటే సరిపోయింది. ఒకప్పుడండి అయ్యి బాబు అస్సలు 100 ఎకరాలు జమీందే, ఇలా అయిపోయారు. కొడుకులండి, కూతురు ఏదో అంటారండి. ఇంకా ఇప్పుడు ఆశ్చర్యం ఏమిటంటే, ఈ గ్రహస్థితి మన దేశానికి పట్టింది. ఒకప్పుడు ఎందుకు విశ్వగురువుగా ఉంది? ఈవేళ మనం గురువుల కోసం విశ్వమంతా తిరుగుతున్నాం. హైదరాబాదులో ప్రత్యేకించి చెప్పవలసిన మాట ఇది. ఏ తల్లిదండ్రులను ప్రశ్నించినా మీ అబ్బాయిలు ఎక్కడున్నారు, మీ అమ్మాయిలు ఎక్కడున్నారు, అమెరికాలో ఉన్నారు, చైనాలో ఉన్నారు, అంతే లెక్క. ఇక్కడ ఎవరు లేడు. బాగా చదువుకున్న వాళ్ళందరూ ఉద్యోగాలు చేస్తూ అమెరికాలో ఉంటారు. కష్టపడి పనిచేసే వాళ్ళంతా గల్ఫ్లో ఉంటారు. ఇక్కడ ఎవడు ఉంటారంటే పని చేత కాక, తెలివితేట లేక బద్ధకస్తులు ఉంటాడు. ఇక్కడ ఈ స్థితికి ఎందుకు తెచ్చుకున్నామండి మనం? ఒకసారి ఆలోచన చేద్దాం. అందుకే ఇన్ని వేల మందితో ఈ సమ్మేళనం పెట్టారు రాష్ట్రీయ స్వయం సేవక సంఘం వాళ్ళు ప్రత్యేకంగా. మన మీద మనకి నమ్మకం లేదు, మన విద్య మీద మనకి నమ్మకం లేదు, మన నీళ్ల మీద, మన పాల మీద, మన ఇంటి మీద, మన తల్లి మీద, మన తండ్రి మీద కూడా మనకి నమ్మకం లేదు. దీని ఆధునిక సమాజం అన్నాం మనం. ఏ ఆధునిక సమాజం ఇది? పిల్లలకి తల్లి మీద నమ్మకం లేదు, తల్లిదండ్రులకి పిల్లల మీద నమ్మకం లేదు. ఏ సమాజంలో ఉన్నాం మనం? ఎందుకు తెచ్చుకున్నాం? ఒకప్పుడు విశ్వగురువుగా ఉంది భారతదేశం అంటే అర్థం ఏమిటి? పచ్చని చెట్లు శాంతిమయ వాయువులను ప్రసరించుచుండ. నలంద, తక్షశిల లాంటి విశ్వవిద్యాలయాలు ఎలా ఉండేవి? ఎక్కడ తక్షశిల, ఎక్కడ నలంద, ఎక్కడో బీహార్లో ఎక్కడో అవన్నీ ఉంటే కొండల్లో, కొండ గుహల్లో ఆచార్యులు కూర్చుని గోచి మాత్రంగా ధరించిన ఆచార్యులు, అంగవస్త్రం మాత్రమే ధరించిన ఆచార్యులు, పైన కప్పుకొందుకు ఉత్తరీయం కూడా లేనటువంటి ఆచార్యులు కేవలం కమండలంలో ఉండే ఉదకాన్ని సేవించి వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, కావ్యాలు, సమస్తమైనటువంటి విద్యా గ్రంథాలన్నీ చెబుతూ ఉంటే, చైనా నుంచి, జపాన్ నుంచి, జర్మనీ నుంచి, అనేక రకాల దేశాల నుంచి ఓడల మీద వచ్చి కొందరు, దేశాలు మారి నడిచి వచ్చి కొందరు, వేల మైళ్ళు దూరం నుంచి వచ్చి ఇక్కడ విన్నారండి. ఈ శాస్త్రాలు ఇంకెక్కడా దొరకవని. అంత అద్భుతమైన శాస్త్రాలు ఉన్న దేశం ఇది.
అందుకని విశ్వగురువు అయింది. విశ్వతత్వం తెలిసిన గురువుని విశ్వగురువు అంటారు. ప్రతి ఒక్కరిని జగద్గురువు అనరండి. జగద్గురువు అంటే జగత్తత్వం తెలిసి ఉండాలి. కంచి పరమాచార్యని అడిగారు, జగద్గురువు అంటే ఎవరంటే జగత్తునంతటినీ గురువుగా భావించేవాడే జగద్గురువు అన్నాడు ఆయన. ఒక మాటలో చెప్పేశాడు. జగత్తునంతటినీ ఎవరు గురువుగా భావిస్తారో వారు జగద్గురువు అని. అంటే మొత్తం జగత్తంతా గురువే. గురువు అనే దానికి అంతం లేదు. నేర్చుకోవడానికి అంతం ఉంటే కదా గురువుకి అంతం ఉండడానికి. గురువు కూడా విద్యార్థే. విద్యార్థి మళ్ళీ పాఠం చెప్పి గురువు కావచ్చు, కానీ గురువు కూడా విద్యార్థే. ఎప్పుడు నేర్చుకుంటూనే ఉంటాడు. కొత్తవి తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, లేకుండా ఎలాగా? అంచేతన పరమాచార్య ఏమన్నారు అంటే జగత్తు తత్వం తెలిసినవాడు అన్నాడు. ఇక్కడ జగత్తునే గురువుగా భావించేవాడు, అందుకని జగద్గురువు అన్నారు. జగత్తులో గురువు కాని పదార్థం లేదు. ప్రతి విషయం నుంచి, ప్రతి వ్యక్తి నుంచి మనం ఏదైనా నేర్చుకోవచ్చు. మన ముందు ఆడుకుంటున్న చిన్నపిల్లలను చూడండి. ఇప్పుడు నేను వస్తుంటే వాళ్ళు కేరింతలు కొడుతూ నా చెయ్యి అందుకుందుకు ప్రయత్నిస్తున్నారు. వాళ్ళ నుంచి మనం ఏం నేర్చుకోవాలండి? నిష్కల్మషంగా పెద్దవాళ్ళని గౌరవించి వాళ్ళని ముట్టుకోవాలని తాపత్రయపడే ఒక ఆకర్షణ ఉంది, అమాయకమైన ఆకర్షణ. దానికి మనం నమస్కారం చేయాలి. నేనైతే చెలించిపోయాను ఆ విషయానికి. ఇన్ని వేల మందిని చూసినప్పటికంటే ఆ పసిపిల్లలు 5 ఏళ్ళు 6 ఏళ్ళు కూడా వయస్సు లేని వాళ్ళు, ఏదో సినిమా హీరోనో క్రికెట్ హీరోనో వచ్చినవాడు వచ్చినట్టు ఈ బట్టతల మనిషి వస్తే అంతమంది అక్కడ నిలబడి ఆ చేయి చాపాలా? నేనేమైనా హీరోనా? నాకేం వచ్చు? 4 పద్యాలు 4 శ్లోకాలు తప్ప. పోనీ ఏమన్నా చిన్నకుర్ర అన్న 67 ఏళ్ళు వయస్సే. ఏం చూసి వాళ్ళలోకి వెళ్ళిపోయింది మన సందేశం. ఆయన ఏదో 4 మంచి మాటలు చెప్తారని వాళ్ళ తల్లిదండ్రుల ద్వారా వాళ్ళు గ్రహించారు. వాళ్ళు ఏమనుకున్నారంటే ఆయన గరికపాటి వారిని చూస్తే చాలు. ఈ ప్రసంగాలన్నీ వాళ్ళకి అర్థం కావండి. చూస్తే చాలు అనుకుని ఆ వరుసలో నిలబడి వాళ్ళు చేయి చెబుతున్నారు. నాకు ఆగి అందరితోనూ చేతులు కలుపుదాం అనిపించింది. సమయం లేదు. కానీ ఆ పిల్లల నుంచి కూడా మనం నేర్చుకోవాలి. సరిగ్గా యోగ వాసిష్ఠంలో చెబుతారు అది. యుక్తియుక్తం ఉపాదేయం వచనం బాలకాదపి అన్యతృణమివత్యాజ్యం అప్యుక్తం పద్మజన్మనా అన్నాడు యోగ వాసిష్ఠంలో. యుక్తియుక్తం ఉపాదేయం వచనం బాలకాదపి. యుక్తియుక్తమైన హేతుబద్ధమైన మాట చెబితే చిన్నపిల్లాడు చెప్పినా సరే నువ్వు విను, ఆక్షేపించక. నువ్వు అడుగు నాకు చెప్పడానికి, నా కళ్ళ ముందు పుట్టావు, గుడ్డొచ్చి పిల్లనవి, ఇవన్నీ అహంకారపు మాటలే. ఎవరు చెప్పినా వినవలసిందే. అది మంచి మాట కదా. ఈ వినడానికి మనకు అభ్యంతరం ఏమిటి? ఇదే జగత్ అంతటినీ గురువుగా భావించడం అంటే. నేను అమెరికాలో ఉండగా ఒకసారి ఎప్పుడో 10 ఏళ్ల క్రితం అనుకుంటాను, ఓ ఇంట్లో కూర్చొని మాట్లాడుతాను. దంపతులు కూర్చున్నారు, ఇంకెవరో చుట్టాలు వచ్చారు. నేను సోఫాలో కూర్చున్నాను. నాకు తుమ్ము వచ్చింది. వెంటనే హాస్యం తుమ్మేశాను. ఆ ఎదురుగా ఉన్న 4 ఏళ్ల పిల్ల వచ్చి, అంకుల్ ఇట్స్ నాట్ లైక్ దట్ అని నా దగ్గరికి వచ్చింది. అలా తుమ్మకూడదని. మరొకడైతే చాలా కోపం వచ్చేస్తుంది. వాళ్ళకి ముందు వస్తుంది తల్లిదండ్రులు, నువ్వు ఆయనకి చెప్తావా అని. వాళ్ళు ఏదో ఆ భారించి ఉంటాను, అమ్మాయిని చెప్పనేయండి. ఇట్స్ నాట్ లైక్ దట్ అని నా దగ్గరికి వచ్చి తుమ్మేటప్పుడు ఇలా చెయ్యి అడ్డం పెట్టుకుని తుమ్మాలని చెప్పింది. నాకు ఇలా పెట్టుకుని ఈ తుమ్ములు కిందకి వెళ్ళిపోయేలా తుమ్మాలి అని చెప్పింది. నేను ఆ అమ్మాయికి నమస్కారం పెట్టి 15 ఏళ్ళుగా అదే పద్ధతి పాటిస్తున్నాను. ఎక్కడైనా సరే ఇప్పటికీ నా గురువు అమ్మాయి. తుమ్ము వస్తే అమ్మాయి గుర్తొస్తుంది వెంటనే. అమెరికా అమ్మాయి, చిన్నపిల్ల, ఒక 5 ఏళ్ళు లోపు ఉంటాయి. వాళ్ళు స్కూల్లో చెప్పారు, గుర్తుంది. నాకు చెప్పింది. నేనేదో పెద్దవాడిని, వాళ్ళ ఇంటికి అతిథిగా వచ్చానని, నాతోటి చిన్నపిల్లలు మాట్లాడడం, మరి ఇవన్నీ అమ్మాయికి ఏం తెలియదు. ముగ్ధ మనోహరత్వం అది. అంకులు పొరపాటు చేస్తున్నారు, మనకు తెలుసు, చెబుదాం. మనం అలా కాదండి. అన్నం తింటున్నా సరే తుమ్ము వస్తే, దగ్గు వస్తే భయంకరంగా తుమ్మేస్తాం. పక్క వాళ్ళ విస్తట్లో పడితే ఒక తుమ్ము తుమ్మిన వెంటనే దాని తుంపర్లు 3 మైళ్ళు వ్యాపిస్తాయండి. పర్యావరణం ఎంత పాడే 3 మైళ్ళు వ్యాపిస్తాయి అక్కడి నుంచి. దగ్గు అంతే, రోగాలన్నీ అలాగే వస్తాయి. అందుకే మన ప్రాచీన సంప్రదాయంలో గమనించండి, ఇప్పటికీ పెద్దవాళ్ళతో మాట్లాడుతుంటే చెయ్యలా అడ్డం పెట్టుకుంటారు. మాట్లాడేవాళ్ళు పక్క నుండి స్వామీజీలు, సన్యాసులు, మహానుభావులతో మాట్లాడుతుంటే శిష్యులు పక్క ఇలా అడ్డం పెట్టుకుని మాట్లాడతారు. ఎందుకంటే ఏమో తుంపర్లు వారి మీద పడతాయి, తప్పు పెద్దవాళ్ళు. ఇది మనకు ఉంది, మన ఆచారమే. కానీ అమెరికాలో ఉంటున్న అమ్మాయి చేత చెప్పించుకోవాల్సి వచ్చింది. ఇదే విశ్వగురుత్వం మారిపోవడం అంటే. మన ప్రాచీన ఆచార సంప్రదాయాల్లో ఉండే గొప్పతనాన్ని మనం వదిలేసాం. వేషం మారింది, భాష మారింది, సర్వము మారాయి.
కాబట్టి ఈ సమ్మేళనాలన్నీ అవసరం అవుతున్నాయి. ఎంత యాతన పడిపోతున్నారో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం కార్యకర్తలు. వారు కొన్ని లక్షల మందికి నేను శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. ఈ కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నందుకు పాదాభివందనం చేస్తున్నాను. మీ సంఘానికి పాదాభివందనం చేస్తున్నాను. మీ ఒక్కరొక్కరికి నేను చేయలేను. ఏమి కోరుకోరండి వాళ్ళు? ఏ పదవి కోరుకోరు, ఏ పీఠం కోరుకోరు, అసలు ఏ గుర్తింపు కోరుకోరు. మనం అడిగితే ఏదో ఫలానా సంఘచాలక ఏదో చెప్తారు అంతే. మనకు కొన్ని అర్థమవుతాయి, కొన్ని తెలియదు. క్రీడా ప్రముఖ్, బౌద్ధిక ప్రముఖ్ ఏదో అంటారు అంతే. అంటే మనం అడిగాం కాబట్టి. లేకపోతే వాళ్ళు చెప్పరు. తమ ఉనికి కోసం, తమ ఐడెంటిటీ కోసం ఏమాత్రం ప్రయత్నించని ఏకైక సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఆర్ఎస్ఎస్. అంటే ఏమి వద్దు, మాకు కావలసిన దేశం అంతే. స్త్రీలు అంతే, పురుషులు అంతే, పెద్దవాళ్ళు అంతే, చిన్నవాళ్ళు అంతే. మాకు కావలసిన దేశం, మాకు ఇంకేం అక్కర్లా. మేము ఇలాగ ఈ దేశమాత సేవలో ఇలా వెళ్ళిపోయిన ఇబ్బంది ఏమీ లేదు. ఎక్కడ ఉంటాయండి ఇటువంటి సంఘాలు? అందుకే వారు పిలిస్తే నేను రెక్కలు కట్టుకుని వస్తానమ్మా, అందులో సందేహమే లేదు. వారంటే నాకు చాలా గౌరవం, చాలా గౌరవం. మనం ఎలాగో వాళ్ళ తిరగలేకపోతున్నాం, ఎండకుండా లేకుండా మనం తిరగలమా? కనీసం 4 మాటలు చెప్పడమే కదా మనం పిలుస్తున్నారు, అది మనం చెబుదాం అనుకుంటాను నేను. అది ఒక సేవ. వాళ్ళు చేసినంత సేవ నేను చేయలేకపోయినా వాగ్రూపమైన సేవ నేను చేయగలను కదా. ఇక ఎంత గౌరవంగా తీసుకొచ్చారు ఇక్కడికి. ఎందుకోసం ఈ తాపత్రయపడుతున్నారో, తిరిగి భారతదేశం విశ్వగురువు కావాలి. దీనికోసం ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, ఏమీ చదువుకోకర్లేదు. ఇక్కడ చాలు, ఈ ప్రసంగాలు చాలు. సుబ్రహ్మణ్యం గారు, నేను, ఇంకా కొంతమంది వక్తలు మాట్లాడిన ప్రసంగాలు మీరు విని వెంటనే ఆచరణలో పెట్టండి. ఈ దేశంలో ఉన్న ఒక పెద్ద దౌర్భాగ్యం ఏమిటంటే ఆధ్యాత్మికత మొత్తం 2 మాటల వల్లే చెడిపోతుంది. వింటే చాలు, వింటే పుణ్యం, చూస్తే పుణ్యం, వింటే పుణ్యం, చూస్తే. ఈ 2 మాటలు పరిహరించాలి. వింటే ఏమీ రాదమ్మా. ఏమొస్తుంది? ఆయాసం వస్తుంది, చెప్పిన వాడికి నీరసం వస్తుంది. చదివితే పుణ్యం, చదివితే పుణ్యం. ప్రతి వాళ్ళు భగవద్గీత చదువుతారు, ఎవరూ ఆచరించరు దాన్ని. శ్రీకృష్ణుడే ఆచరించాడు. నన్ను అడిగితే అర్జునుడు కూడా ఆచరించాల. ఆయనదే ఆచరణ పోయింది. ఆచరణ ఉండాలంతా కూడా. ఆచరణ లేనప్పుడు ఇది ఎందుకండి? ఆచరించలేదు అనడానికి ఒక ఉదాహరణ చెప్పినా చాలా చిత్రంగా ఉంటుంది. నేనగాక మొన్న వ్యాసభారతంలో చదివా. అయ్యో బాబోయ్, అర్జునుడు కూడా ఎలా ఉన్నాడా, ఇంకా భగవద్గీత ఎవడు ఆచరిస్తాడు రా అనుకున్నాను. మహాప్రస్థానానికి వెళుతున్నారు పాండవులందరూ. చివరి రోజు కదా. వెళదామని చెప్పింది అర్జునుడు. శ్రీకృష్ణుడు మరణించాడు, ఇక మనకెందుకు ఇది, వెళ్ళిపోదాం. ఏమిటిది? వాళ్ళ వంశం అంతా నాశనం అయిపోయింది. యదు వృష్ణి భోజ కుకుర అంధక వాహినులు 5 లక్షల మంది చనిపోయారు కృష్ణుడు ఎదురుగానే. గాంధారి శాపం కారణంగా, మహర్షుల శాపం కారణంగా. మనం ఇక్కడ ఉండొద్దు. మహర్షుల శాపం కారణంగా, గాంధారి శాపం కారణంగా 5 లక్షల మంది శ్రీకృష్ణుని బంధువులు చనిపోయారు. అందులో 70 మంది ఆయన కొడుకులు అని ఏమీ పట్టించుకోలేదు విషయాన్ని. ఆ వార్త తెలిసి అర్జునుడికి చాలా విరక్తి కలిగి హస్తినాపురానికి వచ్చి ధర్మరాజుతో అంటాడు, ఇక మనం ఎందుకు ఇక్కడ 36 ఏళ్ళు పరిపాలించాం అన్నయ్య, చాలు, ఇక మహాప్రస్థానానికి వెళ్ళిపోదాం. ఆ రోజుల్లో భారతదేశం ఎంతకింత ఉన్నతంగా ఉందో గమనించండి. ఇవాళ ఆత్మహత్యలు అనేసరికి కంగారు పడిపోతున్నాం మనం. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఎవరు? యువతరం. ఆవేళ యువతరం ఎవరు ఆత్మహత్యలు చేసుకోలేదండి. కానీ 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 90 ఏళ్ళు దాటిన వాళ్ళు తమ జీవిత లక్ష్యాలు పూర్తయ్యి, తపస్సు పూర్తయింది అంటే 4 మార్గాల్లో చనిపోయేవాళ్ళు. వాళ్ళంతలో వాళ్ళే స్వచ్ఛంద మరణం. 1 ప్రాయోపవేశం, 2 అగ్ని ప్రవేశం, 3 నదీ ప్రవేశం, 4 మహాప్రస్థానం. ప్రయోపవేశం ద్వారా లక్ష్మణుడు వెళ్ళిపోయాడు. నదీ ప్రవేశం ద్వారా రామచంద్రమూర్తి వెళ్ళిపోయాడు. అగ్ని ప్రవేశం ద్వారా శరభంగాది మహర్షులు చాలామంది వెళ్ళిపోయారు. శబరి కూడా అగ్ని ప్రవేశం ద్వారా వెళ్ళిపోయింది. పాండవులు మహాప్రస్థానంతో వెళ్ళిపోయారు. అర్జునుడి మాటకు అందరూ అంగీకరించారు. రాజ్యాన్ని పరీక్షిత్తుకు అప్పగించారు. వెళ్ళిపోతూ ఉంటే అందరూనండి, ధర్మరాజు సహా, కేవలం వస్త్రాలు, కిందో బట్ట పైనో బట్ట అంతే, ఇంకేం ఉండదు. ఏ ఆభరణాలు ఉండవు, కాలికి చెప్పులు ఉండవు, ఏముండవు. ఉత్తరంగా నడిచి వెళ్ళిపోతారు. మహాప్రస్థానం అంటే అర్థం అది. ఇంక మళ్ళీ తిరిగి రారు. ఆ ఉత్తరంగా వెళ్ళిపోతూ ఏం చేస్తుంది? నది అడ్డం వచ్చింది, దిగుతారు, ఉంటే ఉంటారు, పోతే పోతారు. కొండ అడ్డం వచ్చింది, ఎక్కేస్తారు, ఉంటే ఉంటారు, లేదా పడిపోతారు. ఓ ముళ్ళకంప అడ్డం వచ్చింది, దాన్ని తొలగించుకోరు, దాంట్లోంచే వెళ్ళిపోతారు. అదే ఓ మహాప్రస్థానం అంటే. ఎక్కడా దేనికి ఆటంకం చేయడం ఉండదు, అలా వెళ్ళిపోవడం. చనిపోవడానికే కదా వెళ్ళిపోయేది. ఓ జంతువు అడ్డం వచ్చింది, సింహం, దాంతో పోరాడరు, దాని నోట్లో పడిపోతారు, అంతే. అదే మహాప్రస్థానం. దానికి సిద్ధపడి 5 పాండవులు ద్రౌపదితో సహా వెడుతుంటే విచిత్రం, అందరూ ఆయుధాలు వదిలేశారు.
ధర్మరాజు ఆయుధం బల్యం, ప్రధానంగా పురుషోత్తమ చక్రవర్తిలాగా ధర్మరాజు ఆయుధం బల్యం వదిలేశాడు. భీముడు గద వదిలేశాడు. నకుల సహదేవులు ధనుర్బాణాలు అన్నీ వదిలేశారు. విచిత్రం, ఇంత భగవద్గీత 18 అధ్యాయాలు విన్న పెద్ద మనిషి గాంధీవోనో అక్షయ తూణీరం వదలలేదు. మమకారం అవి పట్టుకుని వెళ్ళాడు. వ్యాసభారతం మహాప్రస్థానిక పర్వంలో ఉంటుంది ఈ ఘట్టం. వ్యాసుడు ఆలోచింపజేస్తాడమని అర్జునుడు లాంటి వాడు ఎలా ప్రవర్తించాడో చూడండి. ఆచరణ లేనప్పుడు దేనికి ఆరాధన? ఆయన తీసుకుని వెళ్ళాడు గాంధీవం, ధనుర్బాణాలు. గాంధీవం అక్షయ తూణీరం వదలట్లా. అప్పటికి అవి పనికిరావు అర్థమైంది. ఎందుకంటే బోయేవాళ్ళు 25 మంది ఎదురైతే అర్జునుడు 16,000 మంది స్త్రీలని వాళ్ళెవరిని కాపాడలేకపోయాడు, ఓడిపోయాడు. చెట్టు కట్టేసి కోటి బారేశారు. గాంధీవం పనిచేయలేదు. గాంధీవం అంటే ఒకటి బేండమేళం అయిపోయింది. అయినా మమకారం వదలట్లేదు. నా గాంధీవం అగ్నిదేవుడు ఇచ్చాడు, నా అక్షయ తూణీరం నేను అవ్వదు. ఏ మహాప్రస్థానానికి ఎడుతూ ఇదేం గోల? ఇది మనిషి మమకారం. అప్పుడు ఒక పెద్ద మనిషి ప్రత్యక్షం అవుతాడు. ఆయన విపరీతమైన తేజస్సు వెలుగుతున్నాడు ఆ కొండల మధ్యలో. అర్జున, అందరూ ఆయుధాలు వదిలేరు, నువ్వెందుకు వదల్లా అన్నాడు. ఇది అగ్నిదేవుడు ఇచ్చిన గాంధీవం, ఆయన ఇచ్చిన అక్షయ తూణీరం, నేను వదలలేను అన్నాడు. నేను అగ్నిదేవుడిని, వదులుతావా లేదా అన్నాడు ఆయన. అది భారతీయత, అది దైవత్వం. నేను తీసుకుందుకు వచ్చా. నేను ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటాను? వరుణుడి దగ్గర తీసుకుని నీకు ఇచ్చాను ఖాండవ దహన సమయంలో. తిరిగి నేను వరుణుడికి ఇవ్వాలి, ఇచ్చేయి అంటే భారతీయ సిద్ధాంతం ఏం చెబుతోందండి? ఈ భూమి మీదకు నువ్వేది పట్టుకు రాలేదు, తిరిగి పట్టుకెళ్ళేది కూడా ఏం లేదు. సత్యం ధర్మంతో జీవితాన్ని గడిపి ప్రశాంతంగా వెళ్ళిపో. ఇదే హిందుత్వం, ఇదే భారతీయత, ఇదే తత్వజ్ఞానం. సత్యాన్ని పాటించు, ధర్మనిష్టతో ఉండు. ఇంకా నీకేదో వస్తుంది అనుకోకు. ఈ కార్యకర్తలంటే నాకు ఎందుకు ప్రత్యేకమైన గౌరవం అంటే వారు అలాగే ఉంటారు. వారు ఏం ఆశించరు దాని నుంచి. మేము పని ఏదో మేము చేస్తున్నాం, వెళ్ళిపోతున్నాం అంతే. ఇది తిరిగి విశ్వగురుత్వంలో మన భారతదేశాన్ని నిలబడుతుంది. ఈ కార్యకర్తల నుంచి మీరు నేర్చుకోగలిగితే. అందుకే నేను మొదట ప్రార్థన పద్యంలోనే మా అమ్మ ప్రార్థన తరచు చేయకుండా ఎప్పుడూ నేను 30 ఏళ్ళుగా ఏ ప్రవచనం చెప్పాల. కానీ కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరాన్ని వందే మాతర సంవత్సరంగా ప్రకటించిన నవంబర్ 7వ తారీఖు దగ్గర నుంచి నేను నియమం పెట్టుకున్నా, వచ్చే నవంబర్ 6వ తారీఖు వరకు భారతమాత ప్రార్థనలే ఉంటాయి నా ప్రవచనంలో. ప్రత్యేకం దేశమాత. మా అమ్మ చాలా సంతృప్తి పడి నాకు కల్లో కనిపించి చెప్పింది, ఒరే నన్ను కీర్తించావు చాలరా, దేశాన్ని కీర్తించరా. దేశమాత ముఖ్యం కదా. మా అమ్మ నాకొక్కరికే తల్లి, దేశం మనందరికీ తల్లి అంటే మనం ఇంకా విశాలమయ్యాం, తప్పేం లేదు. ఆనాటి రాజుల శక్తితోడ, ఋషిరాజుల తీవ్ర విరక్తితోడ హిందుత్వంలో ప్రత్యేకత ఏమిటంటే ఎంత శక్తి ఉందో అంత విరక్తి కూడా ఉంటుంది. క్షమాశక్తౌ అంటాడు రఘువంశంలో కాళిదాసు. ఎవరు క్షమించాలి? శత్రువులను కానీ ఇతరులను కానీ అంటే ఏమైనా చేయగలిగిన వాడు క్షమించాలి, చేతకాని వాడు క్షమించని వాడు చేత కాదు కాబట్టి క్షమించాడు. అన్నీ చెయ్యగలిగిన వాడు, ఏమైనా పుచ్చి ఎగరగొట్టేయగలిగిన వాడు క్షమించాలి. క్షమాశక్తవు అంటాడు. క్షమ ఎవరికి అలంకారం అంటే శక్తివంతుడికి, చేతకాని వాడికి కాదు. ఇక్కడ చేతకాని వాడు క్షమించక ఏం చేస్తాడు? భారతదేశం చేతనై ఉండి సమర్థమై ఉండి క్షమించింది. ఎందుకని? ప్రపంచం శాంతి కోరుకుంటున్నాం కాబట్టి. ఆనాటి రాజుల శక్తి, ఇప్పుడు పరిపాలిస్తున్న కేంద్రం శక్తి, ఈ రెండూ కూడా పూర్తి శాంతి కాముకత్వంతో ఉన్నాయి. మనం ప్రార్థన చేద్దాం భగవంతుడికి భారతదేశం గురించి. శాంతి కావలసింది మనకి. యుద్ధం కూడా మనం శాంతి కోసమే చేశాం, అశాంతి కోసం మనం చేయాలి. అశాంతి కోసం యుద్ధం చేస్తున్న పెద్ద మనిషి ఎవరు ఇప్పుడు అందరికీ తెలుసు. ఆ యుద్ధం ఇప్పటికి అయ్యేది కాదు. అది ఏం కోరుకుంటున్నారో తెలియదు, ఎందుకు చేస్తున్నారో తెలియదు. అదే మొన్న కింద సంవత్సరం మనం పాకిస్తాన్తో ఈ సందర్భంలోనే యుద్ధం చేసాం. 4 రోజుల్లో దుమ్ము రేపేసి 5వ రోజు మూసి పారేసాం కంపెనీ. మళ్ళీ వాడు మన జోలికి రాకండి. 4 రోజుల్లో, విదిన్ 4 days. భారత యుద్ధం పట్టిందంటూ 4వ వంతు కూడా పట్టలేదు. అది ఇండియా దెబ్బ అంటే. దెబ్బ కొడితే కొట్టేయాలి, అలాగా వెంటనే కామైపోతాం మళ్ళీ అంతే. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శూచక. అంతే, మనం వేదాంతంలో పడిపోతాం. భారతీయ తత్వం అది, హిందుత్వం అది. యుద్ధానికి ముందు మీరు భారతాన్ని గమనించండి, రామాయణాన్ని గమనించండి. ప్రతి యుద్ధానికి ముందు ఒక వేదాంతోపదేశం ఉంటుంది ఖచ్చితంగా. రామాయణ యుద్ధం జరుగుతుంటే మధ్యలో ఆదిత్య హృదయం ఏమిటండి? దేవతా స్తోత్రం. రామాయణ యుద్ధం జరుగుతుంటే అయ్యా ఫోన్ ఆపేయాలి, కట్టేయండి దయచేసి.
రామాయణ యుద్ధం జరుగుతుంటే మధ్యలో ఆదిత్య హృదయం 21 రోజులు యుద్ధం జరిగింది. మధ్యలో 20వ రోజున 15వ 16వ రోజున ఆదిత్య హృదయం. రామాయణ యుద్ధంలో ఇదేమిటిది? అంతే. నువ్వు యుద్ధం చేసేది శాంతి కోసం, నీ ప్రాభవం నీ అహంకారం కోసం కాదు. ఇక్కడ అవతల వాడు నిన్ను దెబ్బ కొట్టే ప్రయత్నం చేశాడు, ఎదిరించడం నీ ధర్మం. కానీ ఆ ధర్మం అయిపోగానే వదిలే ఆ విషయాన్ని, ఇంకా అలా పెంచుకుంటూ పోక. భారతంలో మీరు గమనించండి, భగవద్గీత ఎప్పుడు వచ్చింది? సేనయోరభయోర మధ్య రథం స్థాపయమేచ్యుత. 2 సైన్యాల్లో అటు 7 లక్షలు ఇటు 11 లక్షల సైనికులు, మొత్తం రథ గజ తురగ పదాతి బలాలన్నీ సమావేశమై సమూహమైన ఒక్క క్షణంలో భీష్ముడు శంఖాన్ని ఊదాడు అంటే మొత్తం ముందుకు దూకడానికి సిద్ధంగా ఉన్నాయి. అటువంటి స్థితిలో భగవద్గీత, యుద్ధానికి ముందు భగవద్గీత, ఇది కేవలం భారతదేశంలో మాత్రమే సాధ్యం, హిందూ తత్వ సిద్ధాంతంలో మాత్రమే సాధ్యం. మరో చోట ఉండదండి ఈ మాట, మరో చోట ఉండదు. యుద్ధానికి ముందు భగవద్గీత. ఉద్యోగ పర్వంలో శ్రీకృష్ణ రాయబారానికి ముందు సనత్సు జాతీయం. అక్కడ యుద్ధానికి ముచ్చట్లు జరుగుతున్న అప్పుడు సనత్ కుమారుడు సనత్సుజాతుడు ధృతరాష్ట్రుడికి వేదాంత బోధ చేస్తాడు. అంతేకాదు, ఇంకా విచిత్రం ఉంది. అశ్వమేధ పర్వం చివరిలో మళ్ళీ పాండవులు అశ్వమేధ యాగం చేసి బయలుదేరతారు అశ్వాన్ని తీసుకుని. అంతకుముందు ఉత్తర గీత, అనుగీత అంటారు, అనుసరించిన గీత ఉత్తర గీత, తరువాత గీత, బ్రాహ్మణ గీత అని కూడా అంటారు. ఒక బ్రాహ్మణుడికి భార్యకి జరిగిన సంవాదం రూపంలో శ్రీకృష్ణుడే చెబుతాడు స్వయంగా అర్జునుడికి, దాన్ని ఉత్తర గీత అంటారు. దాని తర్వాతే అశ్వమేధ యాగం. అశ్వంతో దండయాత్రకు వెళ్లే ముందు ఉత్తర గీత ఏమిటి? కురుక్షేత్ర యుద్ధానికి ముందు భగవద్గీత ఏమిటి? ఉద్యోగ పర్వంలో రాయబారాలు యుద్ధ పర్వాలకి ముందు సనత్సుజాతీయం ఏమిటి? రామాయణంలో రామరావణులు కలిసి యుద్ధం చేయడానికి 10 నిమిషాల ముందు ఆదిత్య హృదయం ఏమిటి? ఇది భారతీయ అంతఃసూత్రం. నువ్వు యుద్ధం చెయ్యి. ఎప్పుడు భారతీయ యుద్ధ సిద్ధాంతం ఒక్కటే, ప్రాచీన కాలం నుంచి ఈ రోజు వరకు కూడా. యుద్ధానికి నువ్వు కారణం కాకూడదు మిత్రమా. కానీ యుద్ధం అంటూ వస్తే మొదటి దెబ్బ మనమే కొట్టాలి, శత్రువుకు అవకాశం ఇవ్వకూడదు. ఖచ్చితంగా శత్రువుకు అవకాశం ఇస్తే వాడు కొట్టిన దెబ్బకి తిరుగులే, అవ్వకపోతే ఇంకేమిటి ఎక్కడ. ద్రోణాచార్యుడికి అర్జునుడికి ఘర్షణ వచ్చినప్పుడు శ్రీకృష్ణుడు అదే మాట చెబుతాడు. మా గురువుగారు ఆయన బాణాలు వేసాక నేను వేస్తా అంటే కృష్ణుడు అంటాడు, ఆయన వేసాక నువ్వు ఉంటావని ఏమైనా గ్యారంటీ ఉందా అన్నాడు ఆయన. ఇది యుద్ధం అయ్యా, గురువు శిష్యుడు కుదరదు ఇక్కడ. యుద్ధానికి వచ్చే ముందు ఆలోచించుకోవాలి. గురువే ఆలోచించలేదు, నీకెందుకు ఇక్కడ లేనిపోతుంది, వేసేయి అంటాడు. అందుకని మా గురువుగారు బాణాలు వేసాక వేస్తానంటే ఆ గురువు కుళ్ళు బుద్ధి పెట్టుకుని అర్జునుడు ప్రాణం పోయేలా వేస్తే ఇంకెవడు బాణం వేసేది అక్కడ. యుద్ధానికి మనం కారణం కాకూడదండి ఎప్పుడు కూడా. యుద్ధమే వస్తే మొదటి బాణం మనమే వేయాలి, లేదా మనం బతకం ఇక్కడ. అంటే భారతీయ తత్వంలో ఉండే మూలం, నీ వల్ల సమస్య రావద్దు, సమస్యని పరిష్కరించే సందర్భంలో నీ శౌర్యం, నీ ధైర్యం, నీ స్థైర్యం, నీ మానసికమైనటువంటి తాత్వికత మొత్తం చూపించు. ఖచ్చితంగా చూపించాల్సిందే, నీ ముద్ర పడాల్సిందే సమస్య పరిష్కారం మీద. కానీ సమస్యకు నువ్వు కారణం కావద్దు. కుటుంబాలకు కూడా వర్తిస్తుంది. కుటుంబంలో సమస్యకు మనం కారణం కాకూడదు. ఈ వింటున్న వాళ్ళు ఎవ్వరి కుటుంబాల్లో ఎటువంటి సమస్యలు ఉండకుండా గాక మీరు కారణం కావద్దు దయచేసి. కానీ అవతల వాళ్ళు కారణమైతే పరిష్కారం చేయడంలో మన ముద్ర ఉండాలి. మళ్ళీ కుటుంబంలో ఆ సమస్య తలెత్తద్దు. చాలా గట్టిగా ఖచ్చితంగా ఉంటే రాదు ఆ సమస్య. మెత్తబడి రాజీపడి ఊరికే సవరణ గోకడం మొదలెట్టామంటే ఇక అంతే, జీవితాంతం సవరణ చేయించుకుంటారు. ఇక్కడ గట్టిగా ఉండాలి. ఇలాగే ఉంటుంది నాతో పెట్టుకుంటే, కుటుంబమైనా అంతే, ఏదైనా అంతే ఇక్కడ అని చెప్పేయడమే స్పష్టంగా. అప్పుడు ఖచ్చితంగా లొంగిపోతారు. అది గ్రహించారు ఇక్కడ. అందుకని రాజుల శక్తి, ఋషిరాజుల విరక్తి, అలాగే ధీరాజుల మేధాశక్తి. ఇవాళ ఇంతమంది ఉన్నారు కాబట్టి ముద్దొచ్చినప్పుడే చంకెక్కమన్నారమ్మా. ఒక్క ఉద్దేశం చెబుతున్నా, దయచేసి పిల్లల మార్కుల గురించి తాపత్రయపడకండి. వాళ్ళని పరిశోధనాత్మకమైన విద్యలో పెట్టండి, పరిశోధనాత్మకమైన విద్యలో పెట్టండి. వాళ్ళు పరిశోధన చేయాలి. ఎన్ని మార్కులు వచ్చాయి అనకండి, ఏం కనిపెట్టావని అడగండి, ఏం కనిపెట్టావు ఇంత చదివి అని అడగండి. వాళ్ళు ఎవ్వరూ అడగరు. వాడు 1వ తరగతి కుర్రాడు, యూకేజీ చదివేవాడు కూడా ప్రోగ్రెస్ కార్డు పట్టుకుని వై డిడెంట్ యూ గెట్ 25 అవుట్ ఆఫ్ 25 ఈ అడిగే ఆవిడికి కానీ అడిగే ఆయనకి కానీ 25 రాలా, 5 కూడా రాలా. వీళ్ళు అడుగుతారు ఇక్కడ. వాడికి ఎక్కడి నుంచి వస్తాయి? మనకే పుట్టాడు కదా వాడు, ఆకాశం నుంచి ఊడిపడలేదు కదా. వాడికి మాత్రం 25. ఎందుకంటే మన గౌరవం పేరెంటాల్లో ఒకరి గౌరవం, పెళ్ళే రాజకీయాల్లో ఒకరి గౌరవం నిలబడాలి అక్కడ. మా అబ్బాయి అండి స్కూల్ ఫస్ట్, నీవు చెప్పుకోవడం కోసం వాడికి రావాలా? పిల్లలు చదువుకుంటున్నప్పుడే నువ్వు భారతదేశం కోసం చదువుతున్నావు,
నువ్వు పరిశోధన కోసం చదువుతున్నావు అని చెప్పండి అమ్మా, అందరికీ నమస్కారం పెట్టి కోరుతున్నా, ఆ మాట చెప్పండి పిల్లలకి దయచేసి. నీ మార్కులు ముఖ్యం, ర్యాంకులు ముఖ్యం అని అనకండి దయచేసి. అంటే వాళ్ళు ఆత్మహత్యలే చేసుకుంటారు ఖచ్చితంగా, ఎందుకంటే ఆ ర్యాంకులు రావు. ర్యాంక్ వస్తే ఏం చేస్తారండి? ఏమవుతుంది? ర్యాంక్ వస్తే ఓ దాంట్లో వస్తుంది, ఇంకో దాంట్లో సీట్ వస్తుంది. చివరికి ర్యాంకుల కోసం చచ్చి చెమట కార్చేసి చివరికి పెళ్ళి అయిన తర్వాత ఇంకేం ఉండదు, ఏడుస్తూ కూర్చుంటాడు అక్కడ. జీవితం నాశనం అయింది, ర్యాంకులు మిగిలాయి. భార్యతో చిన్న సమస్య వస్తే ఏం చేయాలో తెలియదు ఈ పెద్ద మనిషికి. భర్తతో చిన్న సమస్య వస్తే ఈ ర్యాంకర్ ఉంటుంది, ఈవిడ ట్యాంక్ మీద నిలబడి ఫోటో దిగుతుంది, ఈవిడికి ఏం చేయాలో తెలియదు. మరి ఇంకెందుకు చదువు? ఐఐటీ చదివి, ఎందుకంటే ఐటీఐ చదివి ఉంటే కనీసం చిత్రీ పట్టుకుని బతికేవాడు సుఖంగా. ఐటీఐ నయ్యం ఐఐటీ కంటే. ఏదో దేశవాళ్ళు ఉద్యోగుడితో కరెంటో ఫిట్టింగో ఏదో మోటార్ మెకానిక్కో ఏదో చేసుకుంటాడు, బతుకుతాడు. ఐఐటీ చదివాడు ఆత్మహత్య చేసుకున్నాడు, ఉపయోగం ఏంటి? భారతదేశమే ఎందుకు విశ్వగురువు కావాలి, భారతదేశ విద్యా విధానమే ఎందుకు ఉండాలి అంటే ఇదే లెక్క. మీరు రామాయణ భారత భాగవతాలు మొత్తం పరిశీలించండి. ద్రౌపది పడిన కష్టాలు ఎవరన్నా పడ్డారా? సీత పడిన కష్టాలు ఎవరన్నా పడ్డారా? దమయంతీదేవి పడిన కష్టాలు ఎవరన్నా పడ్డారా? అంతెందుకమ్మా, జగద్గురువు కృష్ణ పరమాత్మ ఎన్ని కష్టాలు పడ్డాడండి. కన్నీళ్లు రాల్చలేదే, ఒక్క బొట్టు కన్నీరు రాల్చని ఏకైక పాత్ర రామాయణ భారత భాగవతాల్లో శ్రీకృష్ణ పరమాత్మ. ఒక్క బొట్టు కన్నీరు. మీరు మొత్తం భాగవతం చదువుకోండి, భారతం చదువు, ఎక్కడ కన్నీరు కాల్చడు. రాముడు గార్చాడు కన్నీరు, కృష్ణుడు గార్చాడు. ఆయన మహాయోగి, ఆయనకి దుఃఖాలు లేవా? పుట్టినప్పుడే తల్లిదండ్రులకు దూరం అయ్యాడు, ఎవరో తొట్లో పట్టుకు తీసుకుపోయారు. అక్కడ గాడిద కాళ్ళు పట్టుకుంటే కానీ పని జరగలేదు కూడా. ఎవరో పెంపుడు తల్లి దగ్గర పెరిగాడు, పోనీ అక్కడ ఉన్నాడా అంటే 9 ఏళ్ళకి దూరం అయ్యాడు. జీవితం అంతా కష్టాలే. ఒక్క సంసారంతో చచ్చిపోతున్న 16,000 సంవత్సరాలు చేసాడు. ఇంతకంటే కష్టం ఉంటుందా? గ్యాస్ కరువైన రోజుల్లో 16,000 సంవత్సరాలు ఎంత కష్టం. ఎలా తెచ్చుకున్నాడో ఒక్కచోట ఎక్కడ కృష్ణుడు కన్నీటి బొట్టు రాల్చినట్టు అంటే భగవద్గీత నిజంగా ఆచరించింది ఎవరు? చెప్పకముందే ఆచరించిన మహానుభావుడు కృష్ణం వందే జగద్గురుం. ఇంకెవరు లేరు ఇక్కడ. చెప్పకముందే ఆయన ఆచరించి చెప్పాడు. చెప్పాక చేయడం కాదు, చేసాక చెప్పాడు ఆయన. ఇక అర్జునుడే చేయాలి, ఆయన చేశాడు బాగా. నేను చేసే చెబుతున్నానయ్యా అన్నాడు ఆయన. అలాంటి స్థితికి కృష్ణ పరమాత్మ కాదమ్మా, ఆయన భక్తుల స్థాయికి మన పిల్లలు ఎదగాలన్న. ర్యాంకుల గురించి మాట్లాడద్దు, పరిశోధన గురించి మాట్లాడండి. ధీరాజుల మేధతోడ, కవిరాజుల సద్గుణ బోధతోడ, మా వంటి కవులు అవధానులు, మా కర్తవ్యం ఒకటే, ప్రవచనకర్తలు. మంచి గుణాలను గురించి బోధించాలి, మంచి గుణాలను గురించి బోధించాలి. ఇంత మోజు మన మీద ఉన్నప్పుడే, ఇంత ఆకర్షణ మన మీద ఉన్నప్పుడే నా ఉద్దేశం ఎలా ఉంటుందంటే, త్వరలోనే భారతదేశంలో ఒక 10 ఏళ్లలోనే మళ్ళీ ఉమ్మడి కుటుంబాలు ఏర్పడాలి ఖచ్చితంగా. అప్పుడే జీవితాలు బాగుంటాయి. ఈ 10 ఏళ్ళు నా లక్ష్యం ఉమ్మడి కుటుంబం అంతే. మీ ఇంట్లో ఎవరు ఉంటారంటే మా అమ్మ, మా నాన్నగారు, మా తాత, మా అమ్మ అని చెప్పాలి ముందు. మా అమ్మమ్మ, మా తాతయ్య అని చెప్పాలి, మా అమ్మ నాన్న అని చెప్పద్దు. పెద్దవాళ్ళు ఉంటున్నారు, వాళ్ళ తర్వాత మా అమ్మ నాన్న, వారి తర్వాత మేము. కనీసం 6-7 మంది ఉంటేనే కుటుంబం. అక్కడ లేని కుటుంబాలన్నీ ఏమవుతాయో చూస్తూనే ఉన్నాం ఇక్కడ. ఈ స్థితికి మళ్ళీ తీసుకెళ్ళాలి అంటే మన ఆచార సంప్రదాయాలు మనం పాటిస్తే వాటిలో పర్యావరణం కూడా ఎంతో ఉంటుందమ్మా. హిందూ జీవన విధానం ఎలా మొదలవుతుందో తెలుసా? పూష వెలుంగులో తులసి మొక్కకు దోసిలి యొగ్గి. హైదరాబాదులో 156 అపార్ట్మెంట్లు ఒకే భవనంలో ఉండే చోట కూడా మీరు ఈ దృశ్యాన్ని చూస్తారు. పొద్దున్నే ప్రతి ఇల్లాలు ఎంత ఆధునిక వేషంలో ఉన్నా సరే కనీసం తులసి మొక్కకి నమస్కారం చేసి దోసి నీళ్లు పోయకుండా బయటికి వెళ్ళదు, లోపలికి రాదు. పూష వెలుంగులో తులసి మొక్కకు దోసిలి యొగ్గి, వేద నిర్ఘోషను డొక్క సిద్ధిగని గోవుల సేవలు చేసి, వేషముల్ భూషలు పాడి పంటలను పుట్టిన చోటనే బొందు. వేషముల్ భూషలు పాడి పంటలను పుట్టిన చోటనే బొందు. ఆ స్వయం పోషకమైన గ్రామములు బూడిదయ్య పరాయి పాలనన్. ఆ స్వయం పోషకమైన గ్రామములు బూడిదయ్య పరాయి పాలనన్. మహారాజుల చరిత్రలు మీరు ఏవైనా చదవండి, ఆశ్చర్యకరమైన విషయం చూస్తారు. వాళ్ళు ప్రజలతో మాట్లాడింది చాలా తక్కువ, ప్రజాసభలు జరిపింది చాలా తక్కువ. మహారాజుల కాలక్షేపాలు మీరు కృష్ణదేవరాయల కాలం వరకు కూడా సంగీతం, సాహిత్యం అనేక సభలు పోషించుకుంటూ ఉండవు. అసలు మహారాజు గారి దర్శనం దొరకదు.
కానీ దేశాన్ని మొత్తం పాలించాడు. ఎలా పాలించాడు? ఒక రఘుమహారాజు, ఒక రామచంద్రమూర్తి ఎలా పాలించారు? అంత దూరము పోనీ అలా ఆధునిక చక్రవర్తులు కూడా ఎలా పాలించారు? వాళ్ళు ఏం చేశారో తెలుసా? అధికార కేంద్రీకరణ చేయలేదండి, అధికార వికేంద్రీకరణ చేసి గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించారు. వాళ్ళు గ్రామ స్వరాజ్యం, గ్రామానికి అధికారే గ్రామానికి రాజు. గ్రామ సర్పంచ్ అంటాం ఇప్పుడు మనం, ఆయనకు అప్పగించారు. మొత్తం నీ గ్రామం నువ్వు చూసుకో, నీ గ్రామం నువ్వు చూసుకో. ఎన్ని గ్రామాల కింద విభజించగలిగితే అన్ని గ్రామాల కింద ఉంచారు. పల్లెటూళ్ళు ఎక్కువ ప్రాచీన భారతదేశంలో, పట్టణాలు తక్కువ, నగరాలైతే చాలా తక్కువ. అయోధ్య, మధుర, ఆకాశీ, కాశీ, కాంచీ, హ్యవంతిక, సప్త నగరాలే ఉండేవి భారతదేశంలో. సప్త. ఇప్పుడు నగరం కాని ఊరు లేదు, నాశనం కాని ఊరు లేదు, అన్నీ నగరాలే. ఎందుకంటే పల్లెటూళ్ళు వాళ్ళందరూ పట్టణాలకు వస్తారు, పట్టణాల వాళ్ళందరూ నగరాలకు వస్తారు, నగరాల వాళ్ళందరూ హైదరాబాద్కు వస్తారు, హైదరాబాద్ వాళ్ళందరూ అమెరికాలో ఉంటారు. నమశివాయ. ఇక్కడ వాళ్ళు ఏడు పల్లెటూళ్ళన్నీ ఖాళీ అయిపోయాయి. అది ముందు చేయాలి మనం. ఏ ఊరికి ఆ ఊరే ఒక రాజ్యం. ఆ రాజ్యానికి ప్రెసిడెంట్ ఎవరో ఆయనే రాజు. మనసుపకరణాలని ఉంటారు. ఆంధ్రాలో ఇక్కడ ఏదో పోలీసు, పటేల్, పట్వారీ అంటారు, అంతే వాళ్ళే రాజులు. అక్కడ తమ తగాదాలు వాళ్ళే చెబుతారు. ఎంత నైపుణ్యంగా చెప్పేవారు తగాదాలంటే. ఆకాశరావణ అంటారు తెలుగులో, గమనించండి. హిందూ జీవన విధానంలో ప్రత్యేకమైన మాట ఇది. ఆకాశరావణ ఏమిటండి? ఎవరన్నా ఉత్తరం పేరు లేకుండా రాస్తే ఆకాశరావణ ఏంటి? ఓ పల్లెటూళ్ళలో ఓ తగాదా వచ్చింది. రామాలయం దగ్గర గద్దె మీద కూర్చుని తీర్పులు చెప్పేవాడు ఆ ఊరు పంచాయతీ సర్పంచ్. ఎంత చెప్పినా రెండు పక్షాల వాళ్ళు వినడం లేదు. ఆయన గొళ్ళు మండింది. రేపు కనపడండి రా అన్నాడు. వాయిదా వేశాడు. ఒకరోజే 27 వాయిదా వేయాలి, ఒకరోజే వాయిదా వేశాడు. రేపు రండి అన్నాడు. ఈ లోపు ఏం చేశాడంటే నౌకర్ని పిలిచాడు. తన తీర్పు ఏదో చీటీ మీద రాశాడు. దాన్ని మడత పెట్టాడు. తీసుకెళ్ళి రే రామాలయం దగ్గర చెట్టు ఉంది కదా, ఆ చెట్టుకు చీటార కొమ్మని ఈ పొట్లం కట్టేయన్నాడు. కట్టాడు. రాత్రి కట్టించాడు నౌకరి చేత. తెల్లారాడు, అక్కడ కూర్చున్నాడు. అది తర్వాత ఎప్పుడు పడాలో అది ఏర్పాటు చేశాడు. నేను ఎంతకీ చెప్పలేకపోతున్నాను తీర్పు, ఎంతకీ చెప్పలేకపోతున్నాను, రామచంద్రమూర్తి చెబుతాడు అని రామాయణంలో వచ్చిన శ్లోకాలన్నీ చదవడం మొదలెట్టాడు. కాసేపు ఆ నౌకరు ఎలా కదిపాడు. ఆ పైనుంచి ఆ చీటీ పడింది, దాన్ని చదివి వినిపించాడు. రాముడు చెప్పాడు ఈ తీర్పు చేయండి అన్నారు. ఆ పంచాయతీ సర్పంచ్ లాంటి వాడు మళ్ళీ పుట్టాడు. అంత గొప్పవాడు వాడు నిజంగా. అదే ఆకాశరావణ. దాని మీద రామన్న ఎవరు చెప్పారు? రాముడు చెప్పాడు కూడా రామన్న. ఆకాశం నుంచి పడింది బట్టి ఆకాశం. తెలుగు జాతీయాలు ఎంత గొప్పవి. ఆ తెలుగు భాషని వీళ్ళ కోల్పోయాం మనం. ఎవరిని పలకరించినా ఇంగ్లీష్ మీడియం. అంటే ఏమీ చేయలేని పరిస్థితుల్లో భగవంతుడిని ఆశ్రయిస్తే చిన్న మ్యాజిక్ ద్వారా చేసేసాడు ఆయన. ఆకాశరావణ తీర్పు అలాగే వచ్చింది, ఆ మాట అలాగే వచ్చింది. ఇంత గొప్పవాళ్ళండి వాళ్ళు. చక్రవర్తులు కాకపోవచ్చు, సామాన్యులు కావచ్చు, కానీ ఆ ఊరు మొత్తాన్ని శాసించారు. ఎవరన్నా తగాదా వస్తే నేను ఊరుకా, నువ్వు చేయలేదంటున్నావు, నాకు తెలియదు అనుకుంటావా, నువ్వేం చేసావో నాకు తెలుసు అని బెదిరించేవాడు. ఖచ్చితంగా ఒప్పుకునేవాడు. కొట్టక్కల్లా, తిట్టక్కల్లా. అన్ని కులాలు, ఊళ్ళో అన్ని కుటుంబాలు ఆ సర్పంచ్కి బాగా పరిచయం. అలాగని కేంద్రం అశ్రద్ధగా ఏం లేదు. శివాజీ చక్రవర్తి, శ్రీరాముడు చక్రవర్తి వాళ్ళు ఏం చేసేవారంటే చాలామందికి తెలియకపోవచ్చు. రాజసూయ యాగం, అశ్వమేధ యాగం ఉద్దేశం ఇదే, రాజ్యాలు ఆక్రమించడం కాదు. ఇక్కడ అశ్వమేధ యాగం ఉద్దేశం ఏమిటంటే అశ్వాన్ని పంపిస్తారు. ఈ అశ్వాన్ని ఎవరైనా ఆపినట్లయితే చక్రవర్తి అధికారాన్ని ధిక్కరించినట్టు లెక్క. వారు చక్రవర్తి పంపించిన ప్రతినిధులతో యుద్ధం చేయవలసి ఉంటుంది అని దాని ముఖం మీద ఒక ఫలకం మీద రాసి పెట్టి ఉంటుంది. దాన్ని ఎవరు ఆపరు. అంత దమ్ముండి ఎవడన్నా ఆపితే వాడి సంగతి చూసుకుంటారు. ఎందుకోసం ఇదేంటే వాళ్ళ రాజ్యాలు ఆక్రమిస్తామని కాదు. మీరు భారతం అశ్వమేధ యాగం చూడండి. వెంటనే అర్జునుడు వెళ్ళాడు కూడా. ఆయన ఏమంటాడు అంటే గెలిచిన తర్వాత ప్రతి ఒక్కడినే అంటాడు, బాబు ఊరికే మా ధర్మరాజు గారు ఎవరిని హింసించొద్దని చెప్పాడు, మా అధికారాన్ని స్థిరీకరణ చేసుకోవడం కోసమే ఈ పని చేస్తున్నాం. మీరు చైత్ర పూర్ణిమ నాడు ధర్మరాజు అశ్వమేధ యాగం చేస్తున్నాడు, మీరు అందరూ అక్కడికి రండి అన్నాడు. సరిగ్గా చైత్ర పూర్ణిమ, మొన్న వెళ్ళిన పూర్ణిమ నాడు ధర్మరాజు అశ్వమేధ యాగం చేశాడు. భారతంలో ఉంది ఆ విషయం. ఇది కేవలం ఎందుకంటే 1/6 పన్ను అనేది దేశమంతా నడిపించడానికి, అంతేగాని సామంతరాజులు పెంచుకుని పోజు కొట్టడానికి, దర్పం ప్రదర్శించడానికి కాదు. ఇక్కడ ఈ చిన్న రాజులు ఎవరు వేషాలు వేయకుండా మొత్తం కేంద్రం చెప్పినట్టు విని ఒకే హిందూ సామ్రాజ్య సిద్ధాంతం, తాత్వికత, ప్రజాక్షేమం కోరే సిద్ధాంతం ఏది ఉందో దాన్ని అమలు చేయడానికే అశ్వమేధ యాగం, రాజసూయ యాగం చేశారు తప్ప ఎవరినో హింసిద్దామని కానీ వారి ద్వారా కీర్తి పొందుదామో కానీ రాజులు ప్రయత్నం చేయాల. రఘువంశంలో మహారాజు రఘువు కానీ, ఆయన తండ్రి దిలీపుడు కానీ, తర్వాత దశరథ మహారాజు కానీ, రామచంద్రమూర్తి కానీ అశ్వమేధ యాగాలు ఇలాగే చేశారు. అశ్వమేధ యాగం ఉద్దేశమే అది.
అంటే కేంద్రం తన అధికారాన్ని స్థిరీకరణ చేసుకోవడం. లేకపోతే ఏమవుతుంది, వాళ్ళు చూస్తున్నాం కదా, కేంద్రం ఓ మాట చెబుతుంది దేశక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని. ఎవడో చిన్న రాష్ట్రం ఉంటుంది, ఇంత చేస్తే ఆ రాష్ట్రం జనాభా 1 కోటి కూడా ఉండదు, వాడు ఎగేస్తాడు ఇక్కడ, వాడు దిగ్గొడతాడు మీకు ఇక్కడ. వాడు అసెంబ్లీలో వాడు వేరే తీర్మానం చేసేస్తాడు. ఈ కేంద్రం ఏమైపోవాలి? దేశమంతటికీ ఉమ్మడి పౌరస్మృతి ఎందుకు రావడం లేదండి? రకరకాల అసెంబ్లీల్లో రకరకాలుగా ఉన్నారండి మనుషులు. అందుకనే అదే అందరూ జాతీయ భావనతో ఉంటే ఉమ్మడి పౌరస్మృతి 6 నెలలు తిరగకుండా అమలవుతుందమ్మా. అనుమానం ఏమీ లేదు, అనుమానమే లేదు. ఉమ్మడి పౌరస్మృతి అమలు కానప్పుడు మనం ఉమ్మడి దేశం అని ఎలా చెబుతామండి? ఇక్కడ వారికో న్యాయశాస్త్రం, వీరికో న్యాయశాస్త్రం. మనిషికి, కులానికి, మతానికి న్యాయశాస్త్రాలు ఉంటే దేశం ఎప్పుడైనా బాగుపడుతుందా? వర్గ విభేదాలతో కొట్టుకుపోరా? ఆ లేకుండా ఎవడు తోక జాడించకుండా పూర్వపురాజులు చేసిన పని ఏమిటంటే ఇది పద్ధతి అన్నారు. అలాగే ప్రతి గ్రామంలో మళ్ళీ ప్రతి ఇల్లు, ఆ ఇంటికి ఆ కుటుంబ యజమాని ఆయన చెప్పినట్టు వెంటనే రెండో మాట లేదు ఇక్కడ. కుటుంబానికి 2 యజమానులు ఉండరు, ఒకరే ఉంటారు అంతే. ఇల్లాల పని ఏమిటి? పూష వెలుంగులో తులసి మొక్కకు దోషిలి యొగ్గి. సూర్యుడు ఇంకా ఉదయించకుండానే తులసి కోట దగ్గర ప్రతి ఇల్లాలు కాస్త 1 గ్లాసు నీళ్ళైనా పోసి 3 ప్రదక్షిణలు చేసేది. ఏమిటి తులసి కోట ఉంటే ప్రయోజనం? తులసి కోట ఉంటే పిల్లలకి జ్వరాలు రావు, చీడ పట్టదు, క్రిములు రావు, బ్యాక్టీరియా వ్యాపించదు, ముఖ్యంగా దద్దుర్లు లాంటివి రావు. తులసి కోటకి యాంటీబయాటిక్ లక్షణం పూర్తిగా ఉంది. అందులో లక్ష్మీ తులసి, కృష్ణ తులసి అని 2 రకాలు ఉంటాయి, 2 మంచివి. ఒక మొక్క ద్వారా వ్యాధులను నివారించారు. ఇది చూడండి, పర్యావరణాన్ని ఎలా కాపాడుకున్నారో. ఆ తులసిని దేవుడు అన్నారు, ఆ తులసి లేని ఇల్లు కాదు అన్నారు. ఆ తులసిని పూజిస్తే కుటుంబం అంతా క్షేమంగా ఉంటుంది. అంటే కుటుంబంలో అందరికీ డబ్బులు వస్తాయని అర్థం కాదు, ఆరోగ్యం బాగుంటుంది. వీళ్ళ ఆరోగ్యాలు బాగులేకపోతే మనం సంపాదించిన కోట్లన్నీ ఏమవుతున్నాయో తెలుసు, అన్నీ ఆసుపత్రి పాలయ్యాయి. ఎంత సంపాదిస్తే ఎవరికెక్కడ? ఈ సంపాదించిన డబ్బుల కంటే షుగరు బీపీలు ఎక్కువ సంపాదించాడు ఆయన, మొత్తం పోయి. ఆరోగ్యానికి కనుక నువ్వు సంపాదించుకుంటే అసలు ఇంత సంపాదన అవసరం లేదు, ఇంత ఖర్చు ఉండదు ఎక్కడ. ఆరోగ్యం ఎందుకు లేదంటే ఏ మొక్కల్ని మనం నాటట్లేదు ఇక్కడ. పైగా అందమైన మొక్కలు, నాకు ఇంకా బాధ, విచిత్రమైన మాటలండి. మన చక్కని మొక్క ఉంది ఒక చోటు, తెల్ల పువ్వులండి, అలా ముద్ద మందారాల్లో ఉన్నాయండి రేకులతో. ఈ మొక్క పేరేమిటి అన్న? టెంపుల్ ట్రీ అన్నారు. ఇది ఎక్కడ దరిద్ర పేరు అన్నాను నేను. టెంపుల్ ట్రీయా? దానికి తెలుగు మాట లేదా? గుడి పూలు అనొచ్చు కదండి, గుడి చెట్టు అనొచ్చు కదండి. దాని అసలు పేరు నిఘంటువులో చూస్తే దేవతా వృక్షం అని ఉందండి. ఎంత పవిత్రమైన పేరు మర్చిపోయి ఇది పట్టుకున్నామమ్మ. దేవతా వృక్షం ఎక్కడ? టెంపుల్ ట్రీ ఎక్కడ? దేవతా వృక్షం అనగానే మనకు కలిగే భావన ఏమిటి? టెంపుల్ ట్రీ అంటే కలిగే భావన ఏమిటండి? ఏ మొక్క పేరు ఏ పిల్లల్ని అడిగినా ఇంగ్లీష్ మాటలే చెబుతున్నారండి, తెలుగు మాటలు ఎక్కడా లేవండి అసలు. ఇది మనం ముందు మొక్కలు నాటడంలో, పర్యావరణాన్ని కాపాడడంలో మన భాష, తెలుగు, సంస్కృతం, దీన్ని మనం కాపాడుకోవాలి. మన పదాలు మనకున్నాయి కదా. మందారం అంటే పిల్లలకి తెలియదండి ఈవేళ. మందారానికి శాస్త్రీయ నామం ఏమిటంటే హైబిస్కస్ రోజా ఫైనాన్సిస్. దిక్కుమాలిన మాట చెప్పిన వాడికి కూడా పలికి సావదు అది. హైబిస్కస్ రోజా ఫైనాన్సిస్ ఏంటది? మందారం శాస్త్రీయ నామం కాదు, దీనికి వాడుక పేరు మందారం. తప్పండి, మందారం శాస్త్రీయ నామం. మందం అరతీతి మందారం, నెమ్మదిగా వికసించే పువ్వు మందారం. మిత్రమా, కొన్ని వేగంగా వికసిస్తాయి, కొన్ని నెమ్మదిగా వికసిస్తాయి, కొన్ని పక్క పువ్వు వికసిస్తే కానీ వికసించవు. మన మొహాల్లాగే కొన్ని జీవితాంతం వికసించవు. పువ్వుల్లో కూడా రకరకాలు ఉంటాయి. ఏడుపు కొట్టు మొహాలు ఉంటాయి కానీ జీవితాంతం వికసించవు. కొన్ని పువ్వులు అంతే. దాన్ని బట్టే మందారానికి ఏం పేరెట్టారంటే మందారం. మందం అరతీతి మందారం, నెమ్మదిగా విచ్చుకుంటుంది. దాని లక్షణం అది. ఈజ్ ఇట్ నాట్ సైంటిఫిక్? నెమ్మదిగా విచ్చుకోవడం సైంటిఫిక్ కదా? నువ్వు లక్షణాలు ఎలా చెబుతావు? నీ భాషలో ఏదో చెబితే పిల్లలు చచ్చి చెడి కంఠస్థం చేయాలి దీన్ని. ఒక మందార మొక్క లేదు, ఒక తులసి మొక్క లేదు, పర్యావరణం ఎలా కాపాడుకుంటామండి? వేద నిర్ఘోషను డొక్క సిద్ధిగని. ఈవేళ హైదరాబాద్ లాంటి ఆధునిక మహాసామ్రాజ్యంలో కూడా ఒక్క పని చేయించమ్మా, హిందూ సమ్మేళనం ఇది